ముంగటి టేబుల్ మీద కాళ్ళు పెట్టి ఊపుకుంటా నీకెంత నీకెంత అని నోట్ల మూటలు వంచుతాడు. పెద్ద పోలీస్ ఈత కొడతా అన్న నీళ్ల మడుగులో ఒంటెలు పోతాడు. దమ్ముంటే పట్టుకోరా షేకావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అని పోలీసును రెచ్చగొట్టే పాట పాడతాడు. ఏ ఒక్కటేందబ్బా, అటు పోలీసులను ఇటు లీడర్లను నడిమిట్ల ఆఫీసర్లను తయ్యిన ఆడిస్తాడు. అదంటే సినిమా ఎట్లా అంటే అట్లా నడుస్తుంది. అది చూసి అబ్బా ఏమన్నా చేసిండా అని మురిచిపోతారు ఫ్యాన్స్. కానీ బయట అట్లా నడుస్తుందా? ఇగో గిట్లుంటది. ఇంటోళ్ళకి ఇట్లా టాటా చెప్పి కారెక్కిండు అల్లు అర్జున్, వెనకాల నాయన అరవింద్. అప్పటికే ఇంటి ముంగట పోలీస్ బలగాలు జూబ్లీస్ కెళ్లి సీదా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చినాయి బండ్లు. ఈడ కూడా ఫుల్ సెక్యూరిటీ, 200 మీటర్ల దూరంలోనే ఆపేసిరు అందరినీ. బరాబర్ 11 గంటల 5 నిమిషాలకు పోలీస్ స్టేషన్ లో పాదం మోపిండు పుష్ప. డీసీపీ, ఏసీపీ, సిఐ ముగ్గురు కూకొని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగిరు వీడియోలు చూపించుకుంటా. పక్కకు అల్లు అర్జున్ లాయర్ కూడా ఉన్నాడు. గా దినం టాకీస్ కు రావద్దని ఓనర్ నీకు చెప్పిండా లేదా? పోలీసుల పర్మిషన్ లేకుండా రావద్దని తెలుసా? పర్మిషన్ లేకుంటే ఎందుకు వచ్చినావు? మీ ఇంట్లో లెవెల్ ఉన్నారా? ఎందరు బౌన్సర్లను తెచ్చుకున్నావు? అల్లది ఏ కంపెనీ? పైల్వాన్లను గుర్తుపడతావా? సీదా టాకీస్ లకు రాకుండా దూరంకెళ్ళే జులీస్ ఎందుకు తీసినావు? అందరు నూకేసుకుంటుంటే నువ్వేం చేసినావు? సినిమా చూస్తేప్పుడు పోలీసులను రానియద్దని చెప్పినావా? రేవతి చచ్చిపోయిందని నీకు ఎప్పుడు ఎరకైంది? ఎవరు చెప్తే తెలిసిందని అడుగుతుంటే చాలా మాటలు నాకు తెలియదు, ఏమో మర్చిపోయినా అన్నాడట బన్నీ బాబు. నడుమంత్రం బెయిల్ మీద బయటకు వచ్చి ఇలేకలర్ మీటింగ్ ఎట్లా పెడతావు? కేసు వివరాలు బయటకు ఎట్లా చెప్తావు? రూల్స్ ప్రకారం ఇది తప్పు కదా అని క్వశ్చన్ చేసిరట పోలీస్ వాళ్ళు. తప్పుడు సమాచారాన్ని కోర్టుకు గానీ అక్కడ ఒకవేళ అల్లు అర్జున్ గారు సమర్పిస్తే ఈ ఇంటరిమ్ బెయిల్ ను కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎన్నిసార్లు అయినా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి మళ్ళొక పారు పిలుస్తాం రావాలని చెప్పి దగ్గర 4 గంటల ఇంటర్వ్యూ చేసినాక ఇడిచిపెట్టారు స్టేట్మెంట్ రికార్డు చేసుకొని. కారెక్కి ఇంటికి వచ్చిండు పోలీస్ సెక్యూరిటీ తోటి. ఇక ఇవాళ ఏం మాట్లాడుకుంటానే సప్పుడు కాకుండా ఇంట్లోకి పోయిండు. మొన్న ఓయూ చేసి అటాక్ చేసినందుకు ఎందుకైనా మంచిదని ఇంటికాడ పోలీసులను కావలి పెట్టిండ్రు. ఇక దావకాన్లు ఉన్న శ్రీతేజును చూస్తానికి వచ్చిన దిల్ రాజు సారు జప్పునే సీఎం సార్ కలుస్తామన్నాడు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. వాళ్ళది అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే ఒక 10 lakhs డీడీ వచ్చిందని 10 lakhs డీడీ ఇచ్చారు. ఇంకో దిక్కు పొలిటికల్ పుష్ప సినిమా నడుస్తూనే ఉన్నది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు వ్యాపారం చేసుకుంటే చేసుకో, లేకుంటే సపోజ్ ఆంధ్ర వీక్ కూడా చెప్తాను. తప్పేదంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా తెలంగాణలో మీ సినిమాలు కూడా ఆడడం కొడుకు చెప్తా ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. గేట్ అట్లే తాళం ఉండంగా ఇల్లీగల్ గా పార్క్ చేసిరని వాహనాలను తీసుకుపోయే ట్రోజన్ బండ్లు ఉంటాయి కదా, వెనుకోటి ముందు కొట్టి పెట్టి హీరోని ఎత్తుకపోని ఉంటివి. ఎందుకు జనంలోకి ఇడిచిపెట్టినావు? ఈ సినిమాలు తీసేవాళ్ళు అందరి పైన ఇటువంటి సినిమాలను ఎంకరేజ్ చేయొద్దని మళ్ళీ ఎన్నడు పిలుస్తారో అప్పుడు ఏమైతుందో కానీ ఇయాల్టికైతే గింతే.